Hi yes, welcome to Varthi Tutorials. మనం ఫోటోషాప్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజెస్ కొత్త ఇమేజెస్ క్రియేట్ చేస్తుంటాము. తర్వాత చేసిన ఇమేజెస్ని చేంజెస్ చేస్తుంటాము. అలాగే మనం ఏం చేయాలన్నా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి మనకి టూల్ బాక్స్ ఉంది కదా, ఈ టూల్ బాక్స్లో ఉన్నటువంటి ప్రతి టూల్ కూడా ఇంపార్టెంట్. సో ఈ టూల్స్ని ఎలా యూస్ చేయాలి, అసలు ఈ టూల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, వీటిని ఎలా యూస్ చేస్తారనే వాటి గురించి తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూల్ బాక్స్ని మొత్తం 4 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో కొన్ని సెలక్షన్ టూల్స్, తర్వాత పెయింటింగ్ టూల్స్, తర్వాత పాత్ టైప్ అండ్ షేప్ టూల్స్, తర్వాత వ్యూయింగ్ టూల్స్. సో ఈ టూల్స్ని వీటిని ఎలా యూస్ చేస్తారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలక్షన్ టూల్స్ని వచ్చేసి ఒక ఇమేజ్ కానీ లేకపోతే మొత్తం మనకి ఎంతవరకు అవసరమైతే అంతవరకు సెలెక్ట్ చేసుకోవడానికి ఈ సెలక్షన్ టూల్స్ అనేది బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ పెయింటింగ్ టూల్స్ వచ్చేసి మనకి ఒక ఇమేజ్ కానీ లేకపోతే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి బాక్స్ ఎక్లిప్స్కి సంబంధించి వాటి కలర్స్ అప్లై చేయడానికి పెయింటింగ్ టూల్స్ అనేవి యూస్ చేస్తాయి. నెక్స్ట్ పాత్ టైప్ అండ్ షేప్ టూల్స్ అంటే మనకు కావాల్సినటువంటి లోగోస్ క్రియేషన్స్ అలాంటివన్నీ కూడా మనం షేప్స్ ద్వారా మనం క్రియేట్ చేస్తాము. సో టైపింగ్ ఎలా చేస్తాము అలాంటి వాటి గురించి. నెక్స్ట్ వ్యూయింగ్ టూల్స్ వచ్చేసి మనం ఒక ఇమేజ్ని ఎలా వ్యూ చేస్తాం అంటే జూమ్ పెంచుకోవడం లేకపోతే కలర్స్ చూడటము, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వ్యూయింగ్ సంబంధించిన టూల్స్లో ఉంటాయి. సో ఈ ప్రతి టూల్లో ఏమేమి ఉంటాయి అనే దాని గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో తెలుసుకుందాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వార్ది ట్యూటోరియల్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.